హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు చింతపండు గుజ్జు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఈ చింతపండు గుజ్జును నేను చారులోకి వాడతాను, పులిహోరలోకి వాడతాను, సాంబార్లోకి, చట్నీలోకి, పుల్లగూరలోకి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నేను ఇది ఒక 200 గ్రామ్స్ వరకే చేశాను. నేను ఇది నాకు ఒక 20 డేస్ నుంచి 30 డేస్ వరకు వస్తుంది. ఎక్కువ చేసుకొని కేజీలు చేసుకొని 1 ఇయర్ 6 నెలలు అలా అయితే నేను పెట్టుకోను. ఇంతే ఇలా చేసేసుకుంటాను. 1-2 డేస్ ఇది ఎక్కువైపోయింది, కొంచెం అది వాడేస్తాను. తర్వాత ఇది నాకు 20 డేస్ నుంచి 1 మంత్ వరకు వస్తుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు బాగా మరగనివ్వాలి. 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. లీటర్ అంటే కొలత ఏమీ లేదు, జస్ట్ చెప్తున్నాను. ఇవి మరగనిద్దాం. నీళ్ళు మరిగే లోపల 200 గ్రాముల చింతపండు ఇది ఒక పెద్ద గిన్నెలో తీసి వేసుకోవాలి. నీళ్ళు ఇలా చాలా ఉడుకుతున్నాయి కదా, బాగా వేడెక్కినాయి. మునిగే వరకు పోసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి అరగంట సేపు దీన్ని ఇలాగే వదిలేయాలి. అప్పుడు చింతపండు అనేది చక్కగా నానుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. చల్లబడిన ఈ చింతపండు గుజ్జుని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. గింజలు లాంటివి ఏమన్నా ఉంటే మనం ముందే చింతపండు నానబెట్టుకునే ముందే తీసేసుకోవాలి. మిగతా మిశ్రమాన్ని అంతా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకుందాం. ఇలా చక్కగా మిక్సీ చేసుకున్నాను కదా, దీన్ని వడగట్టుకోవాలి. ముందుగా చింతపండు నేను ఏ గిన్నెలో నానబెట్టానో అదే గిన్నెలో ఇలా ఒక రంధ్రాలున్న గిన్నె తీసేసుకోవాలి. ఇందులో ఇదంతా వేసుకోవాలి. ఎక్కడన్నా చిన్న చిన్న నాడలు లాంటివి వచ్చినా కూడా అవన్నీ మనకు పైకి వచ్చేస్తాయి. ఇలా మొత్తము కలుపుతూ ఉంటే ఆ రంధ్రాల నుంచి గుజ్జు అనేదంతా చక్కగా కిందికి వెళ్ళిపోతుంది. మొత్తం ఇలా చేసుకోవాలి. ఇలా మొత్తం రసం తీసుకున్నాం కదా, ఇందులో మళ్ళీ కొంచెం పులుసు వస్తుంది. చూడండి, ఇలా నాడలు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ గుజ్జును కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే మొత్తం చింతపండు పులుసు అంతా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసింది కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ కూడా ఇలా రసం తీసుకోవాలి. చూడండి, చిన్న చిన్న పిక్కలు ఎక్కడన్నా ఏమన్నా నారలు లాంటివి అన్నీ వచ్చేస్తాయి. చివరగా ఇలా గుజ్జు అంతా మిగిలిపోయింది. ఈ గుజ్జు కూడా పడేయాల్సిన పని లేదండి. కాదేది కవిత కనర్హం అంటారు కదా, అలా ఈ చింతపండు కూడా మనం ఏం వేస్ట్ చేసే అవసరం లేదు. దీన్ని మనం ఇత్తడి గిన్నెలు, ఇనుప మూకుడు, నేనైతే ఇనుప మూకుడులోనే చేసుకుంటాను కదా వంటలన్నీ. టీ పెట్టడం నేను ఇత్తడి గిన్నెలో చేసుకుంటాను. అలా కాపరు ఏ ఉన్నా సరే దీనిపైన కొంచెం ఉప్పు జల్లేసి దీంతో అవన్నీ తోముకోవచ్చు, చక్కగా శుభ్రమవుతాయి, ఏది వేస్ట్ కాదు. ఇదంతా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులో ఒక 4 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం పర్వాలేదు. ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. నాదైతే ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, నూనె ఇవన్నీ మనకు ప్రిజర్వేటివ్స్ లాగా పనిచేస్తాయి. ఎప్పుడు కానీ ఇలా పులుసు లాంటివి తిక్కివి ఉడికించేటప్పుడు డీప్ బౌల్లోనే వేసుకోవాలి. మనం ఫ్లాట్గా ఉన్న దాంట్లో వేస్తే పక్కకంతా చిట్టిపోతుంది. అందుకని ఇలా వేసుకొని సిమ్ము మంట మీద ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనం ఫస్ట్ కూడా మరిగే నీళ్ళతోటే చేసాం కదా. ఇలా ఒక 10 నిమిషాలు బాగా ఉడికింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా బాటిల్లో పోసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నేనైతే ఒక 1 మంత్ వరకు వాడతాను.
200 గ్రామ్స్ చింతపండుతో ఈ చింతపండు గుజ్జు తయారు చేశాను. కేజీలు కేజీలు చేయడము 1 ఇయర్ పెట్టుకోవడం నేనైతే అలా చేయను. మా తెలంగాణ సైడ్ పచ్చి పులుసు, చారు అనేటివి డైలీ చేసుకుంటాం. ముద్దపప్పు చేసుకొని దాంతోపాటు చారు మంత్లీ ఒక 25 డేస్ అనే చేసుకుంటాం. మిగతా డేస్లో మజ్జిగ పులుసు కానీ సాంబార్ కానీ అలా చేసుకుంటాం. మాకు డైలీ అలవాటు కాబట్టి ఇలా చేసి పెట్టుకుంటున్నాను నేను. సాంబార్లోకి, చట్నీలు చేసుకుంటే కూడా చట్నీలలో వేస్తాను. పుల్లగూర చేసుకుంటే మేము బచ్చల కూర, పాలకూర అవన్నీ పుల్లగూర చేసుకుంటాం. పుల్లగూరలు చేసుకున్నప్పుడు వాడుకుంటాం. ఇలా అన్నిటికి కలిపి నాకు 20 డేస్ నుంచి 1 మంత్ వరకు వస్తుంది. ఇంతకన్నా ఎక్కువ మాత్రం చేయను. నేను ఎప్పుడైనా 200 గ్రామ్స్, పావు కిలో అంత తెచ్చుకొని చేసుకుంటాను. దీంట్లోనే తాలింపు, పప్పులు, పల్లీలు అన్నీ వేసుకొని తాలింపు చేసుకొని పులిహోర చేసుకుంటారు. బిజీ ఉన్న వాళ్ళు అలా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఊరికే పులిహోర చేసుకుంటా అనుకునే వాళ్ళు. నాకు మాత్రం పప్పులు కానీ, పల్లీలు కానీ, పచ్చిమిర్చి కానీ కడకరలాడుతూ ఉండాలి. కాబట్టి నేను రైస్లో ఇది కలిపేసుకొని పైన తాలింపు మాత్రం ఎప్పటిదప్పుడే పెట్టుకుంటాను. అలా చేస్తేనే పప్పులు కానీ, పల్లీలు కానీ కడకరలాడుతూ ఉంటాయి. ఇలా ఇందులోనే చేసి పెట్టుకుంటే మెత్తబడిపోతాయి. ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఈ పులుసు చేసి పెట్టుకోవడం మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన టిప్స్ కాకుండా మీరు ఏ టిప్స్ ఫాలో అవుతారు, పులిహోర చేస్తే మీరు ఎలా చేస్తారు, మీ టిప్స్ కూడా నాకు షేర్ చేయండి.